సినిమాల్లో పాసిబుల్ అయింది క్యూర్ అవ్వడం. బట్ ఆ ఒరిజినల్‌గా అయితే మేబీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనుకుంటా కదా! ఇట్ డిపెండ్స్ అపాన్ పేరెంట్స్. హ్మ్. సో పేరెంట్స్ ఎంత పేషెంట్‌గా ఉంది, వాళ్ళకి వాళ్ళ నీడ్స్ చూసుకోవడం కానీ, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్‌కి వాళ్ళకి ఒక స్పెషల్ స్కూల్‌లో అడ్మిట్ చేసి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఇవన్నీ దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో వాళ్ళలో కూడా హిడెన్ టాలెంట్స్ చాలా ఉంటాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చిన కిడ్‌కి అతను హీ ఈజ్ ఎ గుడ్ స్విమ్మర్. స్విమ్మర్. గుడ్ స్విమ్మర్. ఓహ్! సో సూపర్. అట్లాగా ఒక డిఫరెంట్ వేలో డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి. కొంతమంది మృదంగం బాగా వాయిస్తారు, కొంతమంది తబలా బాగా వాయిస్తారు, కొంతమంది హార్మోనియం బాగా వాయిస్తారు, కొంతమంది మ్యూజిక్ బాగా పాడతారు, ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్లో డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి వాళ్ళకి. బట్ కొంచెం ఐడెంటిఫై చేయడం కష్టం కదా! సో అది దట్స్ వాట్. సో అది ఎర్లీ స్టేజెస్లో ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో, ఎవరైతే వాళ్ళకి ఈ ప్రాక్టీస్ చేపిస్తారో, బిహేవియరల్ థెరపీ ప్రాక్టీస్, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. లేదంటే సడన్గా జెన్యున్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టి నాకు ఇది కావాలని అడగడం, ఒక్కొక్కసారి మాటల్లో నాకు ఇది కావాలి రిపీట్ చేస్తుంటారు అనమాట, చెప్పింది రిపీట్ చేస్తుంటారు. సో స్పీచ్ థెరపీ కూడా ఉంటుంది వాళ్ళకి. స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సోషల్ ఇంటరాక్షన్ ఎలా ఉండాలి, ఇవన్నీ చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేది ఇప్పుడు జనరల్ మన హ్యూమన్ బీయింగ్ లైఫ్లో ఏవైతే ఉంటాయో అవి ఒక్కొక్క చాప్టర్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాల్సి వస్తుంటుంది.